హాయ్ అండి అందరికీ. వెజిటేబుల్స్ ఎక్కువగా లేనప్పుడు, అన్నీ కొంచెం కొంచెమే ఉన్నప్పుడు కలిపి కర్రీ చేసేసుకుంటాం కదండి. నేనైతే ఈరోజు ఆ పనే చేస్తున్నానండి. నాకైతే ఈరోజు ఇద్దండి కొన్ని వంకాయలు, కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఇంకా టమాటాలు. ఈ మూడు మిక్స్ చేసేసుకొని కర్రీ అయితే చేసేసుకుంటున్నానండి. ఇద్దండి తాలింపు గింజలు చిట్టపటలాడాక ఇద్దండి కరివేపాకు, ఆనియన్స్, అప్పుడప్పుడు పని ఒత్తిడిలో పడి ఇలా వెజిటేబుల్స్కి వెళ్ళడం కూడా కుదరదండి. అలాంటప్పుడు ఇలా ఉన్న వాటితో అడ్జస్ట్ చేయడమే. ఇలా టేస్ట్ అయితే బాగుంటుంది కూడా అండి. 2-3 వెజిటేబుల్స్ కలిపి కర్రీ చేసుకుంటే. ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయ్యాక ఇక వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి కొన్ని వంకాయ ముక్కలు ఉన్నాయి, ఇక చిక్కుడుకాయలు, టమోటాలు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్. నేనైతే ఆల్రెడీ చిక్కుడుకాయలు బాయిల్ చేసేసుకున్నానండి కొంచెం, అందుకని కారం కూడా ఇప్పుడే వేసాను. ఇవన్నీ కారము, ఆయిల్ బాగా తేలేలాగా, బాగా ఆయిల్లో కారంలో మగ్గేలాగా వెజిటేబుల్స్ అన్నీ కూడా చేసుకోండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. దీంట్లో అయితే కావాలంటే మసాలా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను వేయట్లేదు, ఈరోజు మసాలా తినాలని లేదండి. నార్మల్గా వెజిటేబుల్ కర్రీ తిందామని అనిపించింది. ఇంకా చూస్తే వెజిటేబుల్స్ కూడా అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి. ఇలా అయితే మిక్స్ చేసేసుకుందాం అని థాట్ వచ్చి ఇలా ట్రై చేస్తున్నానండి. బాగా వెజిటేబుల్స్ మగ్గేలాగా మూత పెట్టుకొని ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో కాసేపు, సిమ్లో కాసేపు. చూడండి ఆయిల్, కారం ఇలా పైకి తేలేలాగా, దగ్గర పడేలాగా
ఏ కర్రీ అయినా సరే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా మీరు కూడా వెజిటేబుల్స్ ఏమైనా అవి కొంచెం మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి. 2-3 వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి కొంచెం ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోయే బదులు ఇలా అయితే చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ బాగుందా? ట్రై చేసి మీరు కూడా తినండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి.